రాజధాని అని కనుక మోడీ అంటే ఉమ్, ఇక జగన్ విశాఖపట్నం అన్నటువంటి అంశం పక్కెళ్ళిపోయింది. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అవును ఈయన మారుస్తానంటే వర్కౌట్ కాదు కదా, అదే కదా. ప్రధానమంత్రి ఇచ్చిన మాట తప్పినట్టు ఉంటుంది కదా. ఉమ్, ఉమ్, కాబట్టి అమరావతి మాట్లాడతారా ఆయన, ఉమ్, ఉమ్, ఇది మేజర్ పాయింట్. ఉమ్. అది తేలుతుంది రేపు. మేనిఫెస్టో ఇప్పటికే వీళ్ళు సూపర్ 6 అనే ఒక పథకాలు కొన్ని ఇచ్చేశారు. భారతీయ జనతా పార్టీ స్వయంగా మోడీయే కంటిన్యూ అయ్యే ఉచితాలని ఆయన వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు ఈయన చెప్పింది ఈ ఉచిత బస్సు లాంటిది చూసుకుంటే కంప్లీట్ గా బస్సు ప్రయాణం ఉచితం, ఇటువంటి వాటిని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడు ఆమోదిస్తే ఏ సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి? దాంట్లో అవన్నీ ఆయన మాట్లాడతాడని నేను అనుకోను. బేసిక్ ఆయన సమక్షంలో ఇల్లు మాట్లాడతారని కూడా నేను అనుకోను బేసిక్. ఇంకోటి తెలంగాణతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఒక చిన్న తేడా ఉంది. తెలంగాణలో ఎక్స్ప్రెస్ బస్సులకు కూడా సూపర్ లగ్జరీలకు లేదు, మిగతా ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీ బస్సులు, ఈవెన్ నిన్న ఉన్నటువంటి మెట్రో బస్సులకు కూడా అలౌడ్ ఉంది. ఆంధ్రాలో వాళ్ళు చెప్పింది పల్లె వెలుగు బస్సులకు మాత్రమే. కాబట్టి దాన్ని వీళ్ళు అబ్జెక్ట్ చేయకపోవచ్చు. మోడీ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతాడని నేను అనుకోను. ఇంకోటి